హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ది బెస్ట్ డైట్ ప్లాన్ ఏంటి? అసలు ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. ఒక మంచి మీకు ఎలా ఉంటుందంటే ఈజీ వేలో ఉంటుంది. సో, ఇంత ఈజీగా మనం ఈ డైట్ ప్లాన్‌ని ప్లాన్ చేసుకుంటే ఇంత ఈజీగా ఉంటుందా? ఇంత హెల్తీగా ఉంటుందా? అని మీకు అనిపిస్తుంది. సో, ఇలా ప్లాన్ చేసుకొని ఒక 3 మంత్స్ వెయిట్ చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు 3 మంత్స్ పాటించండి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో, మనమేమి సెలబ్రిటీలం కాదు. మంచి డైట్ ప్లాన్స్ చేయడానికి న్యూట్రిషనిస్ట్‌ని కలిసి. ఎందుకోసం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూస్తూనే ఉంటారు. డైట్ ప్లాన్స్‌కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డైట్ ప్లాన్ చేసే వాళ్ళ వీడియోస్ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో, ఇలా డైట్ ప్లాన్ చేసి నేను 1 మంత్‌లో 5 కేజెస్ తగ్గాను, 2 మంత్స్‌లో 10 కేజెస్, 15 కేజెస్ తగ్గాను, ఇలాగ వెయిట్ లాస్ అయ్యాను, చూడండి అని చెప్తూ ఉంటారు. సో, ఇవి మనం ఏమైతుందంటే మనం చూస్తాం. చూసిన తర్వాత ఏమైతుంది, ఆహా! ఇలా చేస్తేనే మనం వెయిట్ లాస్ అవుతామా? సో, ఇలాగ తీసుకోవాలా ఫుడ్ అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా! ఆ వీడియో చూసిన తర్వాత. మనకేమనిపిస్తుంది, ఇలా చేస్తేనే వెయిట్ లాస్ అవుతాము. సో, ఇలాంటి ఫుడ్ మనం తీసుకోగలుగుతామా? లేదా అనేది ఒక ఆలోచన వస్తుంది. ఇలా తీసుకోలేము అనుకునే వాళ్ళు ఇంక మనతోటి కాదు. మనం వెయిట్ లాస్ అవ్వలేము అనేది ఇంకా డెఫినెట్‌గా వచ్చేస్తుంది కదా! సో, ఇలా ఫాలో అవ్వకపోతే మనం వెయిట్ లాస్ అవ్వము అనేది ఒక ఆలోచన వచ్చేస్తుంది. సో, ఈ డైట్ ప్లాన్స్ చేస్తే ఎంతకాలం చేస్తాము? సో, కొద్ది రోజులు చేస్తాము. ఒక న్యూట్రిషనిస్ట్‌ని కలుస్తాము. లేదంటే ఏదైనా డైట్ స్పెషలిస్ట్‌ని తీసుకుంటాము. లేదంటే ఎవరైనా వెయిట్ లాస్ అయిన వాళ్ళ డైట్ ప్లాన్ ఎలాగుంది అనేది మనం చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని దాన్ని చూస్తాము. చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది, సో, ఇలా చేయాలి అని కంటిన్యూషన్ చేస్తాము. చేసిన తర్వాత సో, ఓకే బావుంది. ఒక 1 మంత్, 2 మంత్స్‌లో తగ్గాము. సో, అనుకున్న రిజల్ట్ వచ్చింది. సో, రెగ్యులర్‌గా ఎప్పటికి చేయగలుగుతామా? మరి డైట్ ప్లాన్ మానేసిన తర్వాత ఏంటి మన పరిస్థితి? మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాము. ఇది మాత్రం పక్కా. డైట్ ప్లాన్ చేసేంత వరకు మాత్రమే మనం వెయిట్ లాస్ జర్నీ అనేది ఉంటుంది. తర్వాత డైట్ ఎప్పుడైతే మానేస్తామో సో, ఆటోమేటికల్‌గా మన శరీరంలో మార్పులొచ్చేసి మనము మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటాయి. సో, ఇలాంటి డైట్ ప్లాన్ కంటే మనము రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్‌ని ఒక సిస్టమేటిక్ టైమ్‌ని మెయింటైన్ చేసుకుంటే బావుంటుందండి. ఎందుకంటే మనము హౌస్ వైఫ్స్‌ని. మనకి చాలా పనులుంటాయి. ఇంట్లో ఎన్ని పనులుంటాయంటే అన్ని పనులుంటాయి. ఇన్ని పనులు చేసుకునే వాళ్ళము డైట్ ప్లాన్స్ అంటే చాలా మంది వీడియోస్ చూసాను. డైట్ ప్లాన్ చేసి కష్టపడి ఆకలేస్తూ కడుపును మార్చేసుకొని చెయ్యలేక వేలు పెట్టి 30,000, 40,000, 20,000 అలా ఖర్చు పెట్టి ఎస్పెషల్లీ 5,000 నుండి 20,000, 30,000 దాకా ఖర్చు పెట్టి డైట్ ప్లాన్స్‌లోకి వెళ్ళి వెనక్కొచ్చిన వాళ్ళు చాలామంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో, వాళ్ళందరూ మనకు తెలీదు. ఇలా చేసి తగ్గామన్న వాళ్ళే తెలుస్తుంది. సో, అలాగా చాలామంది ఫేస్ చేసిన వాళ్ళు వెనక్కి రిటర్న్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఇలాంటి డైట్ ప్లాన్స్ అనేటివి మనకి వర్కౌట్ అవ్వదు, సూటబుల్ అవ్వదు మన లైఫ్ స్టైల్‌కి. ఎందుకంటే మనం హౌస్ వైఫ్‌ని, మనకి చాలా పనులుంటాయి. మనం నాజూగ్గా ఉండలేము. మనకి పొద్దున్న లేస్తే ఎన్ని పనులుంటాయో, ఎంత పని చేయాలో, ఎంత బిజీగా ఉంటామో, ఎంత ఫాస్ట్‌గా పని చేయాలో, దీనికి సంబంధించి మనకి ఎనర్జీ కావాలి. సో, ఇలా డైట్ ప్లాన్ చేసేసి నీరస పడిపోయి మనం ఇంటి పనులు చేయలేము. మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మన బ్రెయిన్ అనేది సపోర్ట్ చేయదు. తలనొప్పి వచ్చేస్తుంది. రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. సో, ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సొస్తది. సో, ఇలాంటివి ఏవి ఫేస్ చేయకుండా చక్కగా వాళ్ళు చెప్పిన డైట్ ప్లేట్ ఏదైతే కలర్‌ఫుల్‌గా ఉంటుంది డైట్ ప్లేట్. సో, ఎగ్స్ ఉంటాయి. మంచిగా చక్కగా కీర దోస ముక్కలు, తర్వాత క్యారెట్ ముక్కలతోటి నిండి ఉంటుంది. తర్వాత ఏవైనా సలాడ్సో, ఫ్రూట్సో తీసుకుంటారు. జ్యూసెస్ అంటే డిఫరెంట్ జ్యూసెస్ తీసుకుంటారు. అండ్ ఇలాంటివన్నీ కనిపించేసరికి ఇలాంటివన్నీ మనం ఇంక్లూడింగ్ చేసుకొని తగ్గాలా? ఇంక లేదా తగ్గమా? అనేది కూడా ఒక ఆలోచన వస్తుంది. సరే ఇంక్లూడింగ్ చేసాము. ఒకరు చేసే డైట్‌ని మనం ఫాలో అవుతున్నాము. బానే ఉంది. తగ్గాము. తర్వాతేంటి? లైఫ్ లాంగ్ ఇది కొనసాగుతుందా ఈ డైట్ ప్లాన్? కొనసాగదు. తర్వాతేంటి? తర్వాత ఆటోమేటికల్‌గా 90% మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాము. సో, ఈ డైట్ ప్లాన్స్ తోటి వచ్చే ప్రాబ్లమ్సే ఇవి. ఎందుకంటే చేసే అన్ని రోజులు మాత్రమే మనము బావుంటాము. తర్వాత ఎప్పుడైతే ఇది మన లైఫ్ స్టైల్‌లో నుంచెళ్ళి వెళ్ళిపోతుందో, రొటీన్ లైఫ్ స్టైల్‌లోకొస్తామో, సో, మనము మళ్ళీ ఆటోమేటికల్‌గా వెయిట్ గెయిన్ అవుతాం. ఇలా కాకుండా చక్కగా తీసుకునే ఫుడ్డే ఒక టైం ప్రకారం తీసుకోండి. సో, పొద్దున బ్రేక్‌ఫాస్ట్ కంపల్సరీగా తీసుకోండి. తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ కానీ, దోస కానీ ఏదైనా తీసుకోండి. చక్కగా ప్రోటీన్‌కి సంబంధించిన పల్లి చట్నీ ఇలాంటివి యాడ్ చేసుకోండి. వీలైతే మొలకలు యాడ్ చేసుకోండి. లేదంటే చక్కగా పెసరట్లు వేసుకోండి. పెసరట్లలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇంకా తర్వాత
పోహ, చుడవ ఉంటుంది కదా, పోహ ఇలాంటి వాటిలలో చక్కగా శనగలు, పెసర్లు యాడ్ చేసుకొని వేసుకోండి. తర్వాత పులియబెట్టిన ఇడ్లీ దోశలలో చక్కగా ప్రోటీన్ ఉంటుంది. ఇడ్లీ ఉత్తపంలో చక్కగా క్యారెట్, బీట్రూట్ వేసి, కొత్తిమీర ఆకు, కొంచెం జీలకర్ర వేసి, బీట్రూట్ ఇవన్నీ వేసేసి చక్కగా ఊతప్పం వేసుకోండి. ఒక్క ఊతప్పం తినండి. చక్కగా ఒక గిన్నెడు పల్లి చట్నీ తీసుకొని మంచి ప్రోటీన్ వస్తుంది. సో ఇలాగ చక్కగా టిఫిన్స్ని తిని తర్వాత నెక్స్ట్ ఇంకా లంచ్ విషయానికి వస్తే చక్కగా రైస్ మంచిగా అరిగిపోతుందండి. రైస్ తినొచ్చు. డైట్ ప్లాన్లో రైస్ తినకుండా ఉండాలని ఏం లేదు. తినే రైస్ కూడా ఎలాగ తీసుకోవాలంటే కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకొని మనం తినే కూరలు చక్కగా మంచి కూరలు పెట్టుకోండి. సో రోజు తినాలనుకునే వాళ్ళు, తినగలుగుతాం అనుకునే వాళ్ళు చక్కగా ఉడకబెట్టిన ఎగ్ ఇష్టపడితే ఉడకబెట్టిన ఎగ్ తీసుకోండి. లేదంటే చక్కగా కొద్దిగా ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసుకొని తీసుకోండి. ఎగ్ ఇంక్లూడింగ్ చేసుకోండి. ఒక వారం రోజుల ఫుడ్ ప్లాన్లో చక్కగా ఒక 2 రోజులు 3 రోజులు ఒక ఎగ్స్ పెట్టుకోండి. సో ప్రోటీన్కి సంబంధించి కొంచెం పెసర్లు యాడ్ చేసుకోండి, శనగలు యాడ్ చేసుకోండి. మంచిది బెస్ట్ ప్రోటీన్కి సంబంధించి నట్స్ ఉంటాయి కదా, బాదం పప్పులు, జీడిపప్పులు ఇలాంటివి చూపిస్తాను. అంటే బాదం పప్పులు చూపిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వాల్నట్స్, ఇంకా డిఫరెంట్ వాల్నట్స్ చూపిస్తూ ఉంటారు. సో అంజీరా ఇవన్నీ చూపిస్తుంటాయి. ఇవి చాలా ఖరీదైనవి అనుకున్నప్పుడు చక్కగా పల్లి పట్టీలు, బెల్లం తీసుకోండి. పల్లి పట్టీలు తీసుకోండి. నువ్వుల ముద్దలు తీసుకోండి. ఇవైతే మనకి చౌకగా ఉంటాయి కదా, ఇంట్లో చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో గుప్పుడు చక్కగా పల్లీలు వేపి పెట్టేసుకొని, బెల్లం ఉంటుంది అనుకోండి, ఒక బెల్లం ముక్క తీసుకోండి, కొన్ని పల్లీలు తీసుకోండి, చక్కగా తినేయండి. మంచి ప్రోటీన్ వస్తుంది. నువ్వుల ఉండల్లో అయితే మస్తు ప్రోటీన్ ఉంటుంది. సో నువ్వుల ఉండలు చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది అనుకుని కొంచెం బెల్లము, నువ్వులు చక్కగా దూరంగా వేపి మిక్సీ పట్టేసుకొని చిమ్మిలాగా తయారు చేసుకొని తినండి. ఇది మంచి ప్రోటీన్ వస్తుంది. ఇలా డిఫరెంట్ వేలో చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి చేసుకోవచ్చు. ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని నేను వెయిట్ లాస్ అయ్యాను. 80 kgs ఉన్నాను. నేను 60 kgsకి వచ్చాను. సో ఇలాగా చక్కగా అన్నం తక్కువగా తీసుకొని కూరలలో కూడా మంచిగా చక్కగా ప్రోటీన్ అంటే పప్పులలో మంచి ప్రోటీన్ ఉంటుంది. రకరకాల ఆకుకూరల పప్పులు ఒక 2-3 రోజులు యాడ్ చేసుకోండి. చక్కగా పప్పు ఎక్కువ కలుపుకొని రైస్ తక్కువ కలుపుకొని తినండి. తర్వాత కూరగాయల విషయానికి వస్తే అన్ని రకాల కూరగాయలు, బీన్స్లలో మంచి ప్రోటీన్ ఉంటుంది. బీన్స్ అంటే చిక్కుడుకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, లేదంటే అలచంత కానీ ఇలాంటివి తీసుకోండి. మంచి బీన్స్, ఈ బీన్స్ కర్రీ చేసుకోండి. నెక్స్ట్ ఆకుకూరలు తీసుకోండి. ఆకుకూరలు చక్కగా కొద్దిగా నూనె వేసి కొంచెంగా టమాటో అలాంటివి యాడ్ చేసుకొని ఆకుకూరలు తీసుకోండి. అండ్ నెక్స్ట్ మిల్ మేకర్ యాడ్ చేసుకోండి, ఎగ్స్ యాడ్ చేసుకోండి, చికెన్ యాడ్ చేసుకోండి. వీక్లో ఇలాంటివన్నీ కూరలు ఎక్కువగా యాడ్ చేసుకోండి. చక్కగా మంచి ప్రోటీన్ దొరుకుతుంది. హెల్దీ ఫుడ్ అనమాట ఇది. ఇలాంటి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంక ఈవినింగ్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. చక్కగా 6 o'clock వరకు ఫాస్టింగ్ని అంటే మనం ఏదైతే తినాలనుకున్న ఫుడ్ని కంప్లీట్ చేసుకోండి. చక్కగా ఈవినింగ్ విషయానికి వస్తే ఏదైనా మొలకెత్తిన గింజలు తినండి. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తీసుకోండి. లేదంటే చక్కగా జావ చేసి ప్రిపేర్ చేసి తాగండి. లేదు సో ఇలాగ దోశ అనుకోండి, ఒక దోశ వేసుకొని మంచిగా కర్రీ పెట్టుకొని ఒకటే దోశ, ఒక చిన్న దోశ వేసుకొని కర్రీ పెట్టుకొని తినేసేయండి. అయిపోతుంది. ఇంకా డిన్నర్కి సంబంధించి కంప్లీట్ చేసేసేయండి 6 o'clock వరకు. ఇలాగా 3 పూటలు చక్కగా ఫుడ్ తీసుకొని మనము మన జీర్ణ వ్యవస్థకి బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇవ్వడం అంటే రా ఫుడ్ ఈ 6 o'clock వరకు మనము మార్నింగ్ 9 or 10 o'clockకి మనము బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 6 o'clock వరకు కంప్లీట్ చేసేసుకొని మిగతా టైం అంతా మనకు బ్రేక్ ఇచ్చేస్తే మనం పడుకునే టైం వరకు మన కడుపు ఎంటీగా ఉండాలి, అంటే ప్లెయిన్గా ఉండాలి. ఇందులో వాటర్ మామూలుగా మజ్జిగ కానీ వాటర్ కానీ తాగొచ్చు. ప్లెయిన్గా అంటే మొత్తానికి ఏమీ తీసుకోకుండా ఒక నీళ్ళే కాదు, మజ్జిగ తీసుకోవచ్చు, ఏమైనా డిటాక్స్ వాటర్ తీసుకోవచ్చు. ఇలా లిక్విడ్కి సంబంధించి వాటర్ తీసుకొని చక్కగా ఇలాగ కడుపుని ఖాళీగా ఉంచేస్తే అప్పుడు మన జీర్ణ వ్యవస్థ నైట్ పూట ఏం చేస్తుంది అంటే మనం తిన్నది అరగదీసేస్తుంది కదా, మనం పడుకునే లోపు అరిగిపోయిన తర్వాత ఇంకా మనకి మన బాడీలో ఎనర్జీ కావాలి అన్నప్పుడు ఎప్పుడైతే మన బాడీలో ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంటుందో సో ఆ ఫ్యాట్ని బయటికి తీసి కరగదీస్తుంది. అప్పుడు ఫ్యాట్ కరుగుతుంది. చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇది ది బెస్ట్. ఇంకా దీనికి సంబంధించి మనం ఫిజికల్గా చక్కగా ఎక్సర్సైజులు, వాకింగ్ ఇలాగ చేసుకుంటూ చక్కగా ఫిజికల్గా ఎక్సర్సైజులు ఈవినింగ్ పూట పిల్లలతో కలిసి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళతో పాటు వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఏదైతే వేసేస్తాం కదా అప్పుడే వాళ్ళతో పాటు తినేసామనుకోండి, ఫుడ్ తినేసి కంప్లీట్ చేసుకొని చక్కగా ఒక 1/2 hour అయిపోయిన తర్వాత అందరు కలిసి వాకింగ్ చేసేయడము, లేకుంటే వాళ్ళతో ఆడడము, షటిల్ ఆడడము, ఇలాంటివి ఏదో ఫిజికల్ యాక్టివిటీ ఒకటి పెట్టేసుకొని ఫిజికల్గా
కొద్దిగా ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ కేటాయించుకున్నాం అనుకోండి, నైట్ పూట ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ పిల్లలు లేవక ముందు మనం 1 అవర్ టైం కేటాయించుకుంటామా, పిల్లలు వెళ్ళిన తర్వాత 1 అవర్ కేటాయించుకుంటామా, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి, ఒక హాఫ్ అన్ అవర్ చిన్న చిన్న ఎక్సర్సైజ్లకి, యోగాసనాలకి పెట్టుకోండి. డైలీ ఇలా ప్లాన్ చేసుకోండి. హ్యాపీగా వెయిట్ లాస్ అవుతారు, హెల్తీగా అవుతారు. సో మనం లో బడ్జెట్, మనం ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, హెల్తీగా ఉంటాము. చేస్తూ ఉన్న కొద్దీ ఎనర్జీ వచ్చేసి మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకేమైనా చేయాలి, ఇంకా మంచి డైట్ తీసుకోవాలి, ఇంకా బాగా అవ్వాలి, ఇంకా నేను వెయిట్ లాస్ అవ్వాలి, ఇంకా హెల్తీగా అవ్వాలని మనకి ఒక జీల్ వస్తుంది. అంతే తప్ప ఎప్పుడైపోతుంది అవి ఈ వెయిట్ లాస్ జర్నీ, అమ్మో ఇంత కఠినంగా ఉందేంటి అనేసి నీరసపడిపోయి, శరీరం నీరసపడిపోయి, బ్రెయిన్ మనకి సపోర్ట్ చేయకుండా ఇలాంటిది ఏది ఉండదు ఇట్లాంటి డైట్ ప్లాన్ పెట్టుకుంటే. సో ఇలాంటి మంచి డైట్ ప్లాన్ తీసుకోండి. ఇది చాలామంది డాక్టర్స్ సజెస్ట్ చేసింది హెల్దీ డైట్ ప్లాన్ అనమాట. ఇంకంతే, అంతకు మించి ఎవరో ఏదో చేసేస్తున్నారు, ఇన్ని వీడియోస్ పెట్టేస్తున్నారు, వీళ్ళ ఇలా తినేసి తగ్గేశారు, నేను కూడా అలాగే తినేస్తాను, అలాగే ఫాలో అయిపోతాను, తగ్గుతాను అంటే అది ఎక్స్పెషల్లీ అది మనకి వర్కౌట్ అవ్వదు. మనలాంటి హౌస్ వైఫ్స్ కానీ మనలాంటి వాళ్ళకి మనం ఇలా వర్క్ చేసుకొని ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకుంటూ, అన్ని పనులు చూసుకుంటూ, మెంటల్ టెన్షన్స్, ఆర్థికంగా టెన్షన్ పడుతూ, ఫిజికల్గా కష్టపడుతూ ఇలాంటి వాళ్ళకి మనకి ఇలాంటి లైఫ్ స్టైల్కి మనకి సూటబుల్ కానీ డైట్ ప్లాన్స్ అవన్నీ అవి కొద్ది రోజుల మాటకే ఉంటాయి. కొద్ది రోజులు చేసేస్తాం, తగ్గేస్తాం, మళ్ళీ యథావిధికి లైఫ్ వచ్చేస్తుంది. అలా కాకుండా లైఫ్ లాంగ్ అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఈ ప్లాన్ ఎప్పటికీ ఇంకా మన లైఫ్లో ఇంక్లూడింగ్ అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది, హెల్దీగా ఉంటాము. సో ఏమైనా డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ హ్యాపీగా ఉంటాం, ఎనర్జెటిక్గా ఉంటాం. సో ఇది చాలా మంచి డైట్ ప్లాను. నేను చేసింది ఇదే, నేను చేస్తున్నది ఇదే. సో లైఫ్ లాంగ్ ఇదే కంటిన్యూషన్గా ఉంటుంది కాబట్టి సో హ్యాపీగా ఉంటుంది, సో హెల్దీగా ఉంటుంది. ఇంకేమైనా చిన్న చిన్న డిసీజెస్ కానీ ఏదైనా అనుకోకుండా ఆరోగ్యం అన్నప్పుడు ఎప్పుడు మనకి బాగున్నామని అనుకోకూడదు. ఏది వచ్చినా సరే కంట్రోల్ చేసే క్యాపబిలిటీ మనకి పెరుగుతుంది. సో ఇదండి ది బెస్ట్ డైట్ ప్లాన్ ఇదే. ఇంకా ఇంతకు మించిన మంచి డైట్ ప్లాన్ అంటూ ఇంకా లేదు నాకు తెలిసి. అయితే ది బెస్ట్ డైట్ ప్లాన్ ఇలాగ ఫాలో అవ్వండి. ఒక 3 months ఫాలో అవ్వండి. 1 monthలోనే తగ్గిపోవాలని ఎందుకు పెట్టుకోవాలి, కొంచెం లేట్ అయితే ఏమవుతుంది, లేట్ అయినా కూడా హెల్దీగా తగ్గుతాము కదా అనుకొని చక్కగా హ్యాపీగా ఈ డైట్ ప్లాన్ని ఫాలో అయిపోండి. చక్కగా హ్యాపీగా హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. ఇది డైట్ ప్లాన్కి సంబంధించిన వీడియో. ఇంకా మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్లో చేయండి. ఇంకే డౌట్స్ ఉన్నా కామెంట్లో పెట్టండి. తప్పకుండా నాకు తెలిసిన విషయాలని నేను షేర్ చేస్తాను. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.